18 సంవత్సరాల కళ, 18 సంవత్సరాల నిరీక్షణ, 17 ఏళ్ళుగా కష్టపడుతూ 18వ సంవత్సరం ఆర్సీబీ కప్పు సాధించింది. సో పంజాబ్ అయితే మామూలుగా ఆడలేదు, ఎందుకంటే ఓ చిన్న టీం కూడా కాదు. సో ఏ విధంగా ఆడాలో పంజాబ్ ఆ విధంగా ఆడేది, అది కూడా డిజర్వ్ టీమే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి టీము, మామూలుగా ఆడలేదు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో. సో ఎట్టికేలకైతే ఇందులో మనం నేర్చుకోవాల్సింది కూడా పాఠం ఉంది. ఎందుకంటే పోరాడుతూ ఉంటే విజయం ఏదో ఒకసారి నీ చెంతకు వస్తుంది అనేది ఇప్పుడు ఆర్సీబీ టీం రూపంలో చూడవచ్చు. వాళ్ళు 18 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నారు. అంటే 17 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉంటే 18వ సంవత్సరంలో కప్ వచ్చింది, మనం చూసినాం. సో ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ కోహ్లీ కానీ చాలా హ్యాపీ డేస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా ట్రోల్స్ వీళ్ళ మీద అయితే, లాలీపాప్ ఈసాల కప్ నమ్దు అన్నప్పుడల్లా ఈసాల లాలీపాప్ నిమ్దు అన్నట్టు ఈ విధమైన ట్రోల్స్ అనేకం చూసినాం. ఎట్టికేలకైతే మంచి గుణపాఠం అయితే నేర్చుకున్నాం.